బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్. ప్రజెంట్గా వచ్చేసి జస్ట్ డెలివరీ అయ్యి ఒక్కరోజే అవుతుంది. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. దూడ కూడా వచ్చేసి మంచి బ్రీడ్ లాగానే వేసింది, ఆడిలాగానే ఉంది. ఫీమేల్ కాఫ్. ప్రజెంట్గా వచ్చేసి అయితే జున్నుపాలు అయితే ఇస్తుంది. జున్నుపాలు అయితే దాదాపు పూటకు ఒక 8 లీటర్ల వరకు ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఈజీగా పూటకి మాత్రం 9-10 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు ఆ సైజులో ఉంది. బాగుంది ఆవు అయితే. తినడం తాగడం బాగుంది. ఆవు దగ్గర పర్ఫెక్ట్ ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా మంచిగా నిలబడే రకమే. అడ్డర్ కూడా చూసుకోవచ్చు, మస్తు క్వాలిటీ ఉంది. ఈజీగా మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక 9-10 లీటర్లు అయితే ఈజీగా వెళ్ళగలుగుతుంది. ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి 4 పళ్ళతో ఉంది. తరపు మంచి హెవీ సైజులో ఉంది. జస్ట్ డెలివరీ అయ్యి ఈ రోజుతో సెకండ్ డే. మనకు పాలు వచ్చేసి ప్రజెంట్గా పుట్టకు ఒక 8 లీటర్ల వరకు అయితే ఇస్తుంది. జున్ను పాలు ఉన్నాయి. మనకు మెయింటెనెన్స్ చేసే కనుక ఆవు దగ్గర మాత్రం ఆవుకున్న సైజు బ్రీడ్ వచ్చేసి మనకి ఈజీగా 10 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు అంత సైజులో ఉంది, అంత మంచి బ్రీడ్ ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే. దూడ కూడా వచ్చేసి ఆడలేక దూడ ఉంది. తినడం తాగడం కూడా బాగుంది ఆవు దగ్గర. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. 4 పళ్ళ తరపు, సెకండ్ లాక్టేషన్ తరపు. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి 2 పళ్ళతోనే ఉంది. ఫస్ట్ లాక్టేషన్ తరపు. ఆవు వచ్చేసి మంచి సైజులో ఉంది. మనకు ఫస్ట్ ఈత తరపు అయినా కూడా బాగా పెరిగింది. మనకు డెలివరీ అవ్వడానికి ఇంకొక 2-3 డేస్ మాత్రమే ఉంటుంది. ఆవు తినడం తాగడం కూడా బాగుంది, రఫ్ ఉంది. మనకు ఫస్ట్ లాక్టేషన్ తరపు అయినా కూడా తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిలబడుతుంది. మనకు ఈసారి డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక పూటకు ఈజీగా మనకు దాదాపు ఒక 8 లీటర్ల వరకు, 7-8 లీటర్లు అయితే వెళ్ళొచ్చు. తినడం తాగడం బాగుంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. మనకు మేబీ ఈరోజు రేపటి వరకు కూడా డెలివరీ అవ్వచ్చు. 2 పళ్ళ తరపు, ఫస్ట్ లాక్టేషన్. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ తరపు. ఆవు వచ్చేసి మంచి సైజులో ఉంది. మనకు ఒక 1 వీక్ పట్టినా సరే కానీ ఆవు మాత్రం పొద్దుగంతా కూడా ఇంకా బాగా వస్తుంది, నిండు వస్తుంది. మంచి బ్రీడ్ క్వాలిటీ తరపు. 4 పళ్ళతో ఉంది. మనకు సెకండ్ లాక్టేషన్ ఉంటుంది కాబట్టి ముందర 4-5 ఈతలకు పనికొస్తుంది. ఆవు తినడం తాగడం కూడా ఆవు దగ్గర పర్ఫెక్ట్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. సన్ కట్ కూడా బాగుంది, మనకు ఈజీగా పిండడానికి వచ్చేటట్టు. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఈజీగా పూటకు ఒక 9-10 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవా సైజులో ఉంది, అంత మంచి బ్రీడ్ ఉంది. తినడం తాగడం కూడా బాగుంది. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. ప్రశాంతంగా నిలబడే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది. తరపు అయితే ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. మేబీ ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఆవు మంచి పొడువు ఉంది, మంచి సైజు ఉంది. మంచిగా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకొక 1 వీక్ టైం ఉంటుంది మనకు డెలివరీ అవ్వడానికి. మనకు డెలివరీ అయితే కనుక
ఇంత పొద్దుగంతా కూడా నిండా అయ్యి డెలివరీ అయితే కనుక మనకి ఈజీగా పూటకు ఒక 9 నుంచి 10 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. అంత సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది. మనకి ఈజీగా ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ వరకు నిండా అయిపోద్ది ఆవు. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా నించుంటుంది. మనకు పొద్దుల చేయి పెట్టినా కూడా ఏమనట్లేదు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పొద్దుగంతా కూడా మనకి ఇంకా రావాలి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. కానీ కావాలనుకోవడానికి చూడండి.